నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఇప్పుడు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఏమైనా ఉంది అంటే అది కావ్య మారన్. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి సీఈఓ. ఇప్పుడు ఆవిడ ఎందుకు వైరల్ అవుతుంది అనంటే మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? యాక్చువల్‌గా కావ్య మారన్ వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దయానిధి మారన్ ఫ్రెండ్. నాకు బాగా హెల్ప్ చేశారు కూడా. ఫస్ట్ అది చెప్పేస్తే సగం ఇదైపోద్దని చెప్పేసాననమాట. నా ఫిల్మ్స్‌కి వాళ్ళు కొనటం, సన్ టీవీకి, ఇటు జెమినీకి కొనుక్కున్నారు. నాకు బాగా సహకరించారనమాట. సో వాళ్ళు బాగా పైకొచ్చారు యాక్చువల్‌గా. వాళ్ళెవరో మురసోలి మారన్ కరుణానిధి గారు సిస్టర్ కొడుకు. ఓకే. మురసోలి మారన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ బీజం? వాళ్ళు చాలా అందంగా ఉంటారు. సాధారణంగా కరుణానిధి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం డార్క్గా ఉంటారు. ఎందుకంటే అది క్యాస్ట్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ డిఎంకే ఎవరినైతే హేట్ చేస్తుందో బ్రాహ్మిన్స్ని వాళ్ళనే పెళ్లి చేస్తున్నారు వీళ్ళు. అంకురం బాగుంటే బాగుంటుంది కదా, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలా మురసోలి మారన్ గారు ఆయన మినిస్టర్ చేసి సెంట్రల్ మినిస్టర్, ఎడ్యుకేటెడ్. నేను ఆయన ల్యాండ్ మార్క్ అనే షాప్ ఉంటుంది కదా, ఈ పుస్తకాలు అమ్మే షాపు, ఆయన బతుకున్నప్పుడు అక్కడ కలుసుకునేవాళ్ళు. సరిగ్గా నేను వెళ్ళినప్పుడు ఆయన గంధమేంతో వచ్చేవాడు. దాని ప్రకారం తెలిసింది నేను మురసోలి మారన్ అని. సో అలా 2-3 టైమ్స్ కలిసి దయానిధికి కూడా తెలుసు. సో నా కాఫీ బార్ కూడా వాళ్ళు కొన్నారు యాక్చువల్లీ ఫిలిం. అండ్ తెలుగు తమిళ్లో కూడా కొన్నారు యాక్చువల్గా. వాళ్ళు ఏంటంటే మురసోలి మారన్ గారు మిస్సెస్ కూడా బ్రాహ్మణి అవ్వటం వలన వీళ్ళు చాలా బాగుంటారు మనుషులు. నాట్ లైక్ అదర్ కరుణానిధి ఫ్యామిలీ. కరుణానిధి ఫ్యామిలీ కొంచెం బాగుండేది, ఒక స్టైల్ ఒకడు బాగానే ఉంటాడు. బట్ అదర్వైజ్ వీళ్ళు చాలా బాగుంటారు. ఎందుకంటే వాళ్ళ మదర్స్ అంతా బ్రాహ్మిన్సే. సో అందులో పెద్ద ఆయన వీళ్ళంతా టీవీ స్టార్ట్ చేసి సన్ టీవీ ముందు జీకి వెళ్ళారు ఒక ప్రోగ్రామ్ చేయడానికి. ఆయన బయట కూర్చోబెట్టేటట్లు జీ చైర్మన్. సో వీళ్ళకి మెల్లిగా 2-3 సార్లు వెళ్ళి విసుగొచ్చి వెళ్ళిపోయి వాళ్ళే టీవీ పెట్టేశారు. అది ఈ రోజున ఈ 35,000 40,000 crores వర్త్ ఆఫ్ ఫ్యామిలీ అది. సో వాళ్ళకి అది ఎవరు స్టార్ట్ చేశారు? కళానిధి మారన్, దయానిధి మారన్ యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్స్. ఓకేనా? సో కళానిధి మారన్ గారికి పుట్టిన అమ్మాయి చాలా బాగుంటుంది. ఈ అమ్మాయినే చూడడానికి ఆడిటోరియంకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, తను బాగుంటుంది. తనకి 32 years. తను మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదని అంటే ఇంకా అంతగా తెలియదు కానీ, బట్ షీఈ్ ఒక హ్యాప్నింగ్ గర్ల్, ఒక హ్యాప్నింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ క్రికెట్లోకి ఎంటర్ అవ్వడం, వాళ్ళ ఫాదర్ తనకి ఇచ్చాడు ఆ బాధ్యత. వాళ్ళందరికీ క్రికెట్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, అది ఒక పెద్ద బిజినెస్ ఇది అయిపోయింది ఈ రోజున. సో అలా తీసుకున్నారు. అది కూడా ఎవరి దగ్గర కొన్నారు, అది హైదరాబాద్ అని వేరే పేర్లో ఉండేది. అది డెక్కన్ చార్జెస్ కొని వీళ్ళు సన్ రైజర్స్ అని పెట్టారు. సో ఆ అమ్మాయి చాలా బాగా ప్రమోట్ చేసింది, వాళ్ళకి బాగా ఎమోషనల్గా బాగా హెల్ప్ చేసింది వాళ్ళందరికీ. అయినా కూడా చాలా ఎక్స్పెక్టెడ్గా ఉన్నది, ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే ఓడిపోయిన తర్వాత అమ్మాయి ఎలా పాపులర్ అయిందంటే వాళ్ళు చేసి ఉంటారు. అది ఊరికి ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒకటి అనుకుంటే ఒకటి అనుకోరు. కొన్ని వందలు తెలుగు, తమిళ్, మళ్ళీ అన్ని భాషల్లోనూ యూట్యూబ్లో ఉన్న యూట్యూబర్స్ ద్వారా వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళకి 35 ఛానల్స్ వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళకి ఓవరాల్గా ఎక్కడంటే తేజ ఒకటి బూస్తారు కానీ జెమినీ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఓకే, సో మిగతావన్నీ అన్ని భాషల్లోనూ పెట్టేసి బాగా స్ట్రాంగ్గా ఉండే టెలివిజన్ ఛానల్స్ ఎవరంటే సన్ నెట్వర్క్ ఇంకా చాలా ఉన్నాయి. సన్ ఎఫ్ఎం ఒకటి ఉంది, ఇంకా చాలా అన్నీ ఉన్నాయి. అన్ని రంగాల్లో ఉన్నారు వాళ్ళకి ఇన్ని భాషల్లోనూ. ఇండియాలో ఇప్పుడు వాళ్ళు నొక్కామంటే ఒక స్టోరీస్ కానీ అవి కానీ రీల్స్ కానీ నొక్కితే ఈ అమ్మాయి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దట్ దే మేడర్. ఒక ఒకేషన్ ఉండాలి. డెఫినెట్గా గెలిస్తే ఇంకా ఎక్కువ ఉన్నాము, గెలిచినా ఓడినా కూడా పబ్లిసిటీకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓన్లీ పైన క్యాప్షన్ ఒకటి మారుస్తారు తప్పితే మిగతా అన్నీ కూడా సేమ్. వాళ్ళు ఈ అమ్మాయిని ప్రమోట్ చేయాలనుకున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది, బై ఆల్ మీన్స్ చాలా పెద్ద మీడియా అది. సో ఈ రోజున రీజనల్లో అంత పెద్ద మీడియా ఎవరు లేదు. నాట్ ఈవెన్ ఈటీవీ, నోబడి. ఎన్టీవీ గిటీవీ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. సన్ టీవీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సో వాళ్ళు వెల్ ఆర్గనైజ్డ్,
సినిమా కొనటం కానీ సినిమాల ప్రొడక్షన్లో కూడా దిగారు వాళ్ళు, పెద్ద పెద్ద సినిమాలు. ఇప్పుడు రజనీకాంత్ కూడా జరుగుతుంది. సో ధనుష్తో చేసిన సినిమా వీళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. తను క్రికెట్లో రావాలనుకుంది, అమ్మాయి 5'8" ఉంటుంది హైట్. సో 5'7.5", 5'8" ఉంటుంది. మంచి ఆ ఫిగర్ అన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి షీఈ్ వెరీ గుడ్, షీఈ్ వెరీ ప్రెటీ, చాలా అందంగా ఉంటుంది. ఇది ఫోటోగ్రాఫ్ కోసం ఇచ్చిన పిక్చర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ఆఫ్ న్యూడ్ కింద ఇప్పుడు ప్రస్తుతం అలా జరుగుతుంది కాబట్టి నేను అన్నీ చూశాను. నేను యాక్చువల్గా స్టేటస్లో పెట్టాను, ఈ ఓడిపోయిన మన్నాడు పెట్టాను, ఆ క్రికెట్ డ్రెస్లో ఉన్నది కాదు, వేరేది పెట్టాను. బికాజ్ లైక్ ఎనీబడి ఐ ఆల్సో అడ్మైర్ బ్యూటీ, షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ డెఫినెట్గా. అది అందరూ ఒప్పుకుని తీరాలి. వెల్ మెయింటైన్డ్ ఫిజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ వాళ్ళకి చాలామంది పెడతారు, ఈ ఆస్తులు ఎన్నో తెలుసా మీకు, అది ఇమ్మెటీరియల్ యాక్చువల్గా. సన్ టీవీ వాళ్ళు అమ్మాయి అంటే డబ్బున్న అమ్మాయి ఉంటుంది, అది పర్టికులర్గా తమ్లైన్ పెట్టి పెట్టవలసినంత అవసరం లేదు. అండ్ ఆల్సో షీఈ్ అన్ ఆర్గనైజర్ అండ్ షీఈ్ అ ఓనర్ ఆఫ్ సన్ రైజర్స్ కదా. సో అది ఓడినా గెలిచినా కూడా ఇదే పబ్లిసిటీ వచ్చి ఉండేది, బికాజ్ దట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ ఎపిసోడ్ అనమాట. లేదా అంతలా సడన్గా ఎందుకు వస్తుంది, స్లోగా పెరగాలి. నువ్వు ఏ సోషల్ మీడియా తీసుకో, షీ ఈస్ దేర్ అండ్ షీ డిజర్వ్స్ ఆల్సో. యాక్చువల్గా షీ కెన్ యాక్ట్ ఇన్ వన్ మూవీ అట్లీస్ట్, తనకి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది బహుశా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అవన్నీ అలా చేసి కానీ మల్టిపుల్ అఫైర్స్ అనేది సృష్టించారు. ఇప్పుడు అతను ఎవరో వాళ్ళ వైఫ్ వచ్చి కింద స్టేడియంలో ముద్దు పెట్టుకుంటే దాన్ని ఆ పక్క తిప్పి ఫోటోషాప్లో ఈ అమ్మాయి పేరు రాశారు కింద. ఈవెన్ ఫోటోషాప్ చేసి అంటే డీఫేక్ చేసి కూడా ప్యాటీ కమిన్స్ ని అలాగే కావ్యమారాన్ని పెట్టారు. మన వాళ్ళు ఇంకెందుకు ఉంటారు, అందుకే ఉంటారు. దట్ వై విల్ షీ డూ డెలిబరేట్ గాను, ఆ కర్మ అమ్మాయికి లేదు. తర్వాత ఇంకెవరెవరి పేర్లో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరి పేర్లు పెట్టింది కానీ పెట్టారు ఎవరెవరను. అవి ఇంత ఉంటే మన సోషల్ మీడియాలో మ్యాగ్నిఫై బుతద్దో చూపిస్తాం కాబట్టి అలా ఆ వయసులో ఉన్న వాళ్ళు జనరల్గా దే విల్ బి మీటింగ్ ఈచ్ అదర్. సో లైక్ దట్ షీఈ్ వెరీ పాపులర్ అమాంగ్ ఆల్ యంగ్స్టర్స్. ఇప్పటి నుంచి కాదు, ఒక 10 సంవత్సరాల నుంచి. నౌ షీఈ్ 32 కదా, 10-15 సంవత్సరాల నుంచి షీఈ్ వెరీ హ్యాపెనింగ్ గర్ల్ ఇన్ చెన్నై. ఓకే, తన తర్వాత MBA షీ హెస్ డన్ ఇన్ US, ఒక మంచి యూనివర్సిటీలో చేసింది. తర్వాత కంబ్యాక్ ఎందుకు మరి, బికాజ్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ కదా. వాళ్ళ దగ్గర ఎంతమంది CEOలు పనిచేశారు కళానిధి మారన్ దగ్గర. కొంతకాలం జయలలిత టైంలో కొంచెం సబ్మిసివ్ అయిపోయారు, జయలలిత నొక్కేసింది వీళ్ళని. వీళ్ళకి చాలా లాస్ క్రియేట్ చేసి కేబుల్స్ కట్ చేసి ఒక ఆట ఆడుకుంది వీళ్ళతోటి. సో అప్పుడు కూడా ఆపలే అసలు. యాక్చువల్గా వీళ్ళు DMK పవర్లో లేనప్పుడే వీళ్ళు టీవీ పెట్టారు. సో అది పెద్ద గ్రేట్ సక్సెస్. ఒక విధంగా కూడా ఆ కరుణానిధి ఫ్యామిలీ కొంచెం రఫ్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళకి జడుస్తారు వీళ్ళు. కరుణానిధి మేనల్లుడు మనవలు వీళ్ళంతా మేనల్లుడు కొడుకులు, కళానిధి మారిన దయానిధి మారిన. వాళ్ళకి ఎందుకు జడుస్తారంటే ఆడు కొంచెం రఫ్ అని చేత కాంట్ బట్ పొజిషన్లో వాళ్ళు DMKలోనే ఉంటారు. ఓకే, నేను ఒకసారి అక్కడ ఢిల్లీలో యువర్ కాబోయే చీఫ్ మినిస్టర్ నువ్వే అని అన్నాను సరదాగా. దయానిధి మారిన అన్నాడు, ఎందుకంటే వాళ్ళు కూడా జడుస్తారు. వీళ్ళు కొంచెం ఎలైట్ అండ్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. వాళ్ళ మదర్స్ అంతా కూడా వేరే కమ్యూనిటీ, కన్నడ బ్రాహ్మణి వాళ్ళ మదరు, ఈ అమ్మాయి మదర్ కూడా. బికాజ్ హీ లవ్డ్ హెర్ అండ్ మ్యారీడ్ కళానిధి. వాళ్ళందరూ బాగుంటారు, చాలా బాగుంటారు, చాలా ఫెయిర్గా చాలా బాగుంటారు అనమాట. సో జనరల్గా డిస్టెన్స్ ఎక్కువైతే పిల్లలు బాగుపడతారు కదా. లైక్ దట్ షీఈ్ వెరీ ప్రెటీ, నో డౌట్. మిగతా వాళ్ళకి ఇమిటేషన్లా కాకుండా మంచి హైటు. సో దట్ ఫిజిక్ ఈజ్ వెరీ గుడ్. ఒకటే ఎన్ని వచ్చేస్తున్నాయో. బట్ ఫస్ట్ నేను పెట్టాను ఒక స్టేటస్లో, ఓడిపోయిన అన్నాడు ఊరుకునే. బికాజ్ హౌ ఇస్ షీ నవ్ అని చూడడం కోసం పెడితే అమ్మాయి వేరే ప్రైవేట్ పిక్చర్స్ ఉన్నాయి, ఇంకా బాగా శారీతో తీసుకున్నవి. ఈ నాట్ ఓన్లీ దిస్ క్రికెట్ కాస్ట్యూమ్స్ కాకుండా ఉన్నాయన్నమాట. అది నేను కావాలని పెట్టాను అనమాట. జస్ట్ కావ్య మారన్ అంటే అర్థమైపోతుంది కదా, మారన్ అంటే గవర్నర్ వాళ్ళే ఉన్నారు, దయానిధి మారిన కళానిధి మారిన. ఇప్పుడు అదర్వైజ్ ఈ అఫైర్స్ అవన్నీ సృష్టించినాయి అనుకుంటాను జనరల్గా. ఇప్పుడు మళ్ళీ దాని గురించి వస్తాయి, రేవ్ పార్టీల టైపులో ఎన్నో పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలు కలుస్తూ ఉంటారు అంతే తప్పితే నాట్ జస్ట్ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. బికాస్ షీ ఈజ్ వెరీ వెల్దీ, అంటే చాలా వెరీ రిచ్ గర్ల్ కదా వాళ్ళ. సో అమ్మాయికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా సోషలైజ్ చేయాలి.
వీళ్ళంతా సోషియోపాత్ అంటాం, ఎందుకంటే సొసైటీలో కలవాలి, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుకోవాలి, పెద్ద పెద్ద వాళ్ళని కొనాలి, కోట్లు పెట్టి కొనాలి, క్రికెటర్స్ని కొనాలి కదా, కొని ఒక ఫామ్ చేయాలి. రీఆర్గనైజ్ చేశారు దాన్ని కదా, డెక్కన్ అనే పేర్లో ఉన్నదాన్ని కొని దాన్ని రీఆర్గనైజ్ చేసి హీ మేడ్ ఎస్ వెరీ సక్సెస్ఫుల్ టీమ్. అది మొన్న ఓడిపోయే, దట్ ఈస్ బికాజ్ ఒకసారి అలా జరుగుతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా షారుఖ్ ఖాన్ చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్కి ఓపెన్ ఆఫర్ కూడా ఇస్తూ ఉంటాడు, చెక్ మీ ఇష్టం వచ్చిన రాసుకోమని. అవును. సో దట్ ఈస్ అ గేమ్, యాక్చువల్గా ఇట్స్ అ గేమ్. ఆ గేమ్లో వాళ్ళు కొని బిజినెస్ చేయడం అనేది ఇట్స్ అ గేమ్ అగైన్. సో ఈ జనరల్గా ఇది ఒక పెద్ద హ్యాపెనింగ్. ఇప్పుడు క్రికెట్ అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవ్రీబడి లైక్స్ క్రికెట్ ఆల్మోస్ట్. సో దానికి సంబంధించింది బిజినెస్ చేస్తారంటే చాలా హై లెవెల్లో, నాట్ లైక్ విజయమాలయ అండ్ ఆల్, లేదా అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోవడం, అప్పటికప్పుడు క్విక్ మనీ తినేయడం కాకుండా, యాక్చువల్గా దీస్ సన్ పీపుల్ ఆల్సో వెంట్ టు డిఫరెంట్ బిజినెసెస్. వాళ్ళ ఎయిర్లైన్స్ కూడా వెళ్ళారు, కింగ్ ఫిషర్ ఇవన్నీ వదిలే స్పైస్ జెట్ అని, దాని తర్వాత స్పైస్ జెట్ సన్ అని పెట్టారు. అవన్నీ లాస్ మేకింగ్ కంపెనీస్. వీళ్ళ యొక్క షేర్ వాల్యూ పెరగడం కోసం డిఫరెంట్ వాటిలో ఉన్నారని చెప్పుకోవడం గురించి వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు, కానీ అది చాలా ఎక్కువ లాస్ వచ్చేస్తుంటే వదిలేశారు దాన్ని యాక్చువల్. సో దేర్ ఇంటూ మల్టిపుల్ బిజినెస్. ఫస్ట్ బిజినెస్ ఇన్ మీడియా బిజినెస్, సన్ నెట్వర్క్ విచ్ హ్యాస్ గాట్ సమ్ 35 to 36 ఛానల్స్. తను అది కూడా చూసుకుంటుంది యాక్చువల్గా. సన్ టీవీలో ఈ మూవీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, పెద్ద బిజినెస్ అది. బట్ దిస్ ఇంట్రెస్టెడ్ ఈ స్పోర్ట్స్ సంబంధించిన, క్రికెట్ సంబంధించిన బిజినెస్ కళానిధి మారన్ అండ్ హిస్ బ్రదర్ దయానిధి మాస్టర్. దయానిధి అసలు ఇందులో రన్నుడు, వీళ్ళకి వెరీ సోఫిస్టికేటెడ్ పీపుల్, దయానిధి అండ్ కళానిధి, అండ్ ఎస్పెషలీ ద సన్స్ ఆఫ్ బ్రొసోలి మారన్. సో వాళ్ళ యొక్క గ్రాండ్ డాటరే కావ్య మారన్. ఓకే, దట్స్ ఇట్.